హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. మీ హెయిర్ కేర్ గురించి చెప్పండి, ఏవైనా ప్రోడక్ట్స్ సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు చాలా రోజుల మట్టి. నేను మీ అందరికీ యూజ్ అయ్యేటట్లు కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను. ఇవన్నీ కూడా బడ్జెట్లో తెప్పించాను. అమెజాన్లో ఇవైతే మనకి అవైలబుల్గా ఉంటాయి. వీటి లింక్స్ అన్ని కూడా నేను ఇస్తాను, కంగారు పడద్దు. మనకి అమెజాన్లో ఎప్పుడు కూడా సేల్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు కూడా మంచి సేల్ టైం అనమాట. మీరు ఏదైనా కొనాలి అనుకుంటే ఇది కరెక్ట్ టైం. లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం, మంచి మంచి హాల్ వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు కావాల్సిన వీడియో అంటే చూసేద్దాం రండి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా. మీకు జుట్టు అనేది ఎక్కువగా ఊడిపోతుంది, జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరగాలనుకుంటే తప్పకుండా మన హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. కుచ్చులుగా ఊడిపోతున్న జుట్టును కూడా మన హెయిర్ ఆయిల్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఎంత ఎక్కువగా జుట్టు ఊడిపోతుంది అంటే చాలా మందికి కుచ్చులుగా జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది కదా. అలాంటి హెయిర్ ఫాల్ను కూడా కంట్రోల్ చేసి హెయిర్ని ఒత్తుగా పొడవుగా పెంచడానికి మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. ఇప్పటికే చాలా మంది యూజ్ చేసి వందల్లో వేలల్లో ఫీడ్బ్యాక్స్ అయితే చెప్తూ ఉన్నారు. సో మీకు కూడా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ అయితే ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసుకోండి. రీసెంట్ టైమ్స్లో నాకు ఎక్కువగా వచ్చే కామెంట్స్ ఏంటంటే, ప్రజెంట్ మీరు ఏ షాంపూ వాడుతున్నారు అని చెప్పేసి. నేను మొన్నటి వరకు అయితే ఫ్లమ్ అనేది యూజ్ చేస్తాను, నేను ఆల్రెడీ చూపించాను కదా. సో అది అయిపోయింది. తర్వాత నేను కొన్ని షాంపూస్ అయితే తెప్పించాను అనమాట. అంటే ఎక్కువగా రేటింగ్ ఉన్న షాంపూస్ అయితే తెప్పించాను. అందులో ఫస్ట్ వచ్చేసి మనకి ఇది ఉందండి, చూపిస్తాను. లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ అనమాట. సో ఈ షాంపూ అయితే ఎక్కువ ట్రెండింగ్లో ఉంది. సో ఇది చాలా బాగుంది. ఇది మీరు గమనించవచ్చు, ఇక్కడ వరకు అయితే యూజ్ చేశాను. 2-3 వీక్స్ మట్టి అయితే యూజ్ చేస్తాను. అంత బాగుంది, స్మెల్ అయితే సూపర్గా ఉంది. సో మీరు ట్రై చేయాలంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇందులో మనకి కర్రీ లీవ్స్ ఉన్నాయి, బయోటిన్ ఉంది, సో ఆరెంజ్ ఉంది, సో మందార ఉంది. ఇదేంటంటే మన హెయిర్ని లెంత్గా స్ట్రెంత్గా చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇందులో సల్ఫేట్ ఫ్రీ షాంపూ అనమాట. నిజంగా చాలా చాలా బాగుందండి. నేను చెప్తున్నాను కదా, ఇదైతే యూజ్ చేస్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ కూడా చాలా గ్రో అవుతుంది అనమాట. ఈ షాంపూని అయితే యూజ్ చేయొచ్చండి, తప్పకుండా ట్రై చేయండి. సో మన సబ్స్క్రైబర్స్ చాలామంది రిక్వెస్ట్ చేశారు ఈ షాంపూ రివ్యూ చేయమని చెప్పి, అందుకే నేను ఇది తెప్పించాను. నెక్స్ట్ నేను లవ్ అండ్ బ్యూటీ అండ్ ప్లానెట్ నుండే తెప్పించాను కండిషనర్ కూడా. ఇందులో కూడా కర్రీ లీవ్స్, బయోటిన్ ఉంది, ఆరెంజ్ ఉందనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ కండిషనర్ షాంపూ నేను కాంబో కింద తెప్పించాను. ఇన్ కేస్ మీరు షాంపూ తెప్పించుకోవాలనుకుంటే షాంపూ తెప్పించుకోండి. కండిషనర్ వాడేవాళ్ళు మాత్రం షాంపూ ఏ బ్రాండ్ నుండి అయితే యూజ్ చేస్తున్నారో కండిషనర్ కూడా అదే బ్రాండ్ నుండి యూజ్ చేయండి, అదే మంచిది. సో ఈ లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. స్మెల్ మాత్రం సూపర్ అనమాట. సో వీటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్ చేసేయండి. తర్వాత నాకు ఎక్కువగా రిక్వెస్ట్ చేసింది ఇంకొక షాంపూ ఉంది, పిల్గ్రిమ్ అనమాట. సో ఈ షాంపూ ఇందులో మనకి చాలా ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. సో నేనేంటంటే కెరాటిన్ తెప్పించాను, విత్ కెరాటిన్ అనమాట. స్మూత్నింగ్ షాంపూ ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇది మన హెయిర్ గ్రోత్కి, అలాగే మన హెయిర్ని స్మూత్గా చేయడానికి 10 times స్మూత్గా చేస్తున్నాను అనమాట, జస్ట్ సింగిల్ హెయిర్ వాష్లో. నిజం చెప్తున్నాను, చాలా బాగుంది. పిల్గ్రిమ్ నుండి నేను ఫేస్ వాష్ యూజ్ చేశానండి. తర్వాత మళ్ళీ నేను ఏదైనా తెప్పించాను అంటే ఇది షాంపూ అని చెప్తాను. తర్వాత మనకి స్మెల్ కూడా చాలా బాగుంది. మన హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. మన స్కాల్ప్ కూడా చాలా నీట్గా అవుతుంది. చాలామందికి ఏంటంటే ఫ్లేకీ స్కాల్ప్, ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది కదా. సో వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. మన హెయిర్ని అయితే మాత్రం చాలా స్మూత్గా చేస్తాబ్బా, తప్పకుండా ట్రై చేయండి. ఒక మంచి కెరటిన్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లే. నెక్స్ట్ వచ్చి నేను పిల్గ్రిమ్ నుండి కండిషనర్ తెప్పించాను. నేను ఎప్పుడైనా అదే సజెస్ట్ చేస్తానండి. ఏంటంటే ఏ బ్రాండ్ షాంపూ వాడుతున్నామో అదే బ్రాండ్ కండిషనర్ కంపల్సరీ యూజ్ చేయాలి. ఇది కూడా మనకి పిల్గ్రిమ్ అనమాట, కెరటిన్ అనమాట. ఇది కూడా మన హెయిర్ని స్మూత్నింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. పారాబెన్ ఫ్రీ, అలాగే డ్రై అండ్ ఫ్రీజీ హెయిర్కి అయితే ఇది చాలా బాగుంటుంది. నా హెయిర్ వచ్చేసి చాలా డ్రై హెయిర్ అండి, అలాగే కర్లీ హెయిర్ కూడా. సో చూడొచ్చు, నా రియల్ హెయిర్ అయితే ఇదే. సో నా హెయిర్ వల్ల అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నేను షాంపూస్ చేంజ్ చేసినా సరే హెయిర్ ఆయిల్ మాత్రం మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ వాడతాను. నా హెయిర్ కూడా చాలా ఒత్తుగా పెరిగింది. ఇప్పుడు నేను చూపించే షాంపూలు ఏంటంటే మైల్డ్ షాంపూస్ అనమాట. చాలామంది మైల్డ్ షాంపూస్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా మనకి సల్ఫేట్స్, పారాబిన్స్ లేని షాంపూస్ అనమాట. ట్రై చేయాలంటే ట్రై చేయండి. పిల్గ్రిమ్ షాంపూ కండిషన్ చాలా బాగుంది. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, తప్పకుండా ట్రై చేసేయండి. నన్ను రివ్యూ చేయమని అడిగిన వాళ్ళకి కూడా పెద్ద థ్యాంక్స్ అండి. నిజంగా చాలా బాగుంది.
నెక్స్ట్ ఫ్రీజీ హెయిర్కి ఏదని చెప్పండి, హెయిర్ చిక్కులు పడిపోతుందని చెప్పేసి అంటూ ఉంటారు. నాది కూడా ఫ్రీజీ హెయిరేనండి బాబు, డ్రై హెయిర్. ఒకసారి హెయిర్ వాష్ చేసి వచ్చిన తర్వాత చిక్కు తీయాలంటే మాత్రం చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకనమాట ఇది మినిమలిస్ట్ అండి. ఇది అది 2వ బాటిల్ 3వ బాటిల్ చాలా బాగుంటుంది. ఇందులో SPF 30 ఉంటుంది. అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు మన ఫేస్కి సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకుంటాం. హెయిర్కి కూడా ఖచ్చితంగా సన్ ప్రొటెక్షన్ అనేది అవసరం. లేదంటే హెయిర్ అనేది చిట్లు పోవడం, బ్రేకేజ్ రావడం, డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో కంపల్సరీ మన హెయిర్ని కూడా బయటకు వెళ్ళినప్పుడు కవర్ చేయాలి, లేదంటే ప్రొటెక్ట్ చేయాలి. ఇందులో మనకి SPF 30 ఉంటుంది కాబట్టి మనకి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మినిమలిస్ట్ సీరం అనమాట. ఇది 2-3 డ్రాప్స్ అనేది చేతిలో వేసుకొని హెయిర్ లెంత్కి అప్లై చేసి చిక్కు తీసుకుంటే హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. సన్ నుండి మన హెయిర్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇందులో మనకి కెరటిన్ ఉంటుంది, ఆర్గన్ ఆయిల్ ఉంటుంది అనమాట. రెడ్యూస్ ఫ్రీజీ హెయిర్ అనమాట. మన హెయిర్ని స్మూతింగ్ చేయడానికి, UV రేస్ నుండి మన హెయిర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇది చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫర్ ఆల్ హెయిర్ టైప్స్ అండి, ఎలాంటి హెయిర్ ఉన్న వాళ్ళని యూజ్ చేయొచ్చు. మీ ఫ్రీజీనెస్ని కంట్రోల్ చేయడానికి ఇది సూపర్గా హెల్ప్ అవుతుంది. నాకు నచ్చిన విషయం ఏంటంటే సీరమ్స్ అనే వరకు మనకి చిన్న చిన్న బాటిల్సే ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటాయి అనమాట. బట్ ఇది చాలా పెద్దది, అలాగే బడ్జెట్లో కూడా వస్తుంది. సో లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, తప్పకుండా చెక్ చేసేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా చాలామంది అడిగేది, అక్క మీది కర్లీ హెయిర్ కదా, మీరు ఎప్పుడైనా స్ట్రైట్నింగ్ చేసుకుంటారా అని అడుగుతూ ఉంటారు. నేను 1 ఇయర్కి ఒకసారి, లేదనుకుంటా 1 ఇయర్కి 2 టైమ్స్ కూడా నేను చెయ్యను స్ట్రైట్నింగ్ అనేది. నా హెయిర్ ఎలా ఉంటుందో నాకు అలానే ఇష్టం అనమాట. సో ఎప్పుడైనా చేయాలి అనుకుంటే మాత్రం ఈ స్ప్రేలు అయితే యూజ్ చేస్తానన్నమాట. ఇది వచ్చేసి బ్లీ బ్లెండ్ నుండి సలూన్ లైక్ హెయిర్ హాట్ స్పాట్ ఫినిషింగ్ స్ప్రే అనమాట. సో ఇది చాలా బాగుంటుందండి, మన హెయిర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇది బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి హీట్ ప్రొటెక్షన్ హెయిర్ మింట్ అనమాట. ఇది కూడా బ్లీ బ్లెండ్ నుండే తీసుకున్నాను. హెయిర్ స్ట్రైట్నింగ్కి, అలాగే ఎక్కువసేపు లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. నార్మల్గా ఏంటంటే హెయిర్ డ్రైయర్ యూజ్ చేసేటప్పుడు, స్ట్రైట్నర్ యూజ్ చేసేటప్పుడు మనకేంటంటే ఖచ్చితంగా హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో మనకేంటంటే ప్రొటెక్షన్కి ఇది ఒకసారి మనం స్ప్రే చేసేసుకొని తర్వాత మనం స్ట్రైట్నింగ్ పెట్టుకుంటే మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వదు. నెక్స్ట్ అది మనకి లాంగ్ లాస్టింగ్గా ఉండాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫినిషింగ్ స్ప్రే అనేది యూజ్ చేస్తే మనకి వాల్యూమ్గా కనపడుతుంది, మన స్ట్రైట్నింగ్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అనమాట. నాకు ఈ 2 ప్రొడక్ట్స్ కూడా చాలా బాగా నచ్చుతాయండి. బ్లీ బ్లెండ్ నుండి షాంపూ బాగుంటుంది, కండిషనర్ బాగుంటుంది. అరాటా బ్రాండ్ నుండి కూడా షాంపూ బాగుంటుంది, కండిషనర్ బాగుంటుంది. నేను చెప్పిన షాంపూస్, కండిషనర్లు అన్నీ కూడా చాలా రేటింగ్ ఉన్నాయి చెప్తాను ఎప్పుడు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూజ్ చేసి రివ్యూ చెప్తాను, లేదంటే రివ్యూ చెప్పను. ఎప్పుడైనా సరే యూజ్ చేస్తేనే రివ్యూ చెప్పగలం, అలాగే దాని రిజల్ట్ ఏంటని తెలుసుకొని చెప్తాం కదా. సో పైన చూసైతే అసలు చెప్పలేమన్నమాట. సో ఇవి కూడా నేను యూజ్ చేశాను, చాలా చాలా బాగున్నాయండి. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే ట్రై చేయండి. మీకు ఫినిషింగ్ స్ప్రే ఒకటి కావాలనుకుంటే అది తెప్పించుకోండి, ప్రొటెక్షన్ కావాలనుకుంటే హీట్ ప్రొటెక్షన్ అది కూడా తెప్పించుకోవచ్చు. సో 2 అవసరమే కదా, సో నేను అందుకే 2 తెప్పించాను. ఇవన్నీ కూడా నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మనకి మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, అక్కడ నుండి కూడా మీరు ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా బై చేయొచ్చు. ఈ ప్రొడక్ట్స్ అన్నిటిలో కూడా మీకు ఏది నచ్చిందో తెప్పించుకోండి. నేనైతే సజెస్ట్ చేస్తాను ఈసారి ఈ షాంపూ ఎక్కువ సజెస్ట్ చేస్తాను, లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ అనమాట. చాలా చాలా బాగుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక బెస్ట్ షాంపూ కోసం వెతుకుతున్నారంటే ద బెస్ట్ షాంపూ అని చెప్తాను, నాకు చాలా బాగా నచ్చింది. వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. మంచి ఆఫర్లు అయితే ఇప్పుడు వస్తున్నాయి. ఇంకా మీరు ఏ హాల్ వీడియో చూడాలనుకుంటున్నారు, ఏదైనా ప్రోడక్ట్ రివ్యూ చూడాలనుకుంటున్నారు అని అనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది కదా, కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఆ ప్రోడక్ట్ రివ్యూ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.